గంగకి ఎంత పవిత్రత ఉందో మీ అందరికీ తెలుసు. రేవా తటే తపః కుర్యాత్ వసంతు జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే మరణంతు వారాణస్యాం. 4 క్షేత్రాలు చెప్పారు. ఏమిటయ్యా? రేవా తటే తపః కుర్యాత్. తపస్సు చేయవలసి వస్తే తపస్సు చేయాలని కోరిక పుడితే నర్మదా తీరానికి వెళ్ళిపోండి, అక్కడ ప్రతిబంధకాలు ఏవి రాకుండా ఉంటుంది. వసంతు జాహ్నవీ తటే. జాహ్నవీ తటంలో అంటే గంగా తీరంలో కొంతకాలం ఉండండి, ఒక 5 నెలలు 6 నెలలు నిజంగా ఉండాలండి. చాలామంది ఉత్తర భారతదేశంలో వెళ్ళి అక్కడ ఏదో ఇళ్ళ అద్దెకి తీసుకుని ఒక 6 నెలలు సంవత్సరం ఉండొస్తారు అక్కడ. ఎందుకు తెలుసండి? ఎవడో ఒక మహాత్ముడు తగిలి వీళ్ళ జీవన గతిని మార్చేస్తాడు. అక్కడంతా సాధువులు మహాత్ములే కదండి, యతీశ్వరులు సిద్ధులు జ్ఞానులే కదా. ఎవడో ఒకడు వీడు గంగలో స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే కూర్చుని జపం చేస్తున్నప్పుడు వీడి కర్మ పరిపక్వమై వాడు తటస్థిస్తాడు, అక్కడికి వెళ్తాడు. ఈ ప్రపంచంలో కూడా సాధకుడు అన్నవాడికి సాధు సంగత్యం కావాలనుకున్నప్పుడు గంగకు వెళ్ళిపోవడమే. ఇక్కడ కూర్చుని సాధు సంగత్యం మనం సత్సంగం చేసుకుంటామండి, మనం ఏదో కలుస్తామంటే 20 మంది సంసారాలు కలిసి చేసుకుంటే సత్సంగం, అది సంసార సంఘమే. అది వెళ్ళిపోయి ఆ గంగొడ్డున పవిత్రంగా కూర్చున్నాం అనుకోండి, ఎవడో ఒక మహాత్ముడు తగులుతాడు మన ప్రారంధవశాత్తు, వాడు మన జీవన గతిని మారుస్తాడు. అందుకని మనకు శాస్త్రాలు అంటున్నాయి వసంతు జాహ్నవీ తటే. సరే, దానం చేయాలనిపిస్తే దానం దద్యాత్ కురుక్షేత్రే. కురుక్షేత్రంలో దానం చేయమన్నారు. ఎందుకు తెలుసండి? కృష్ణుడు అక్కడ నిలబడ్డటువంటి ప్రదేశం, నరనారాయణులు సంచరించినటువంటి ప్రదేశం. అంతేకాదు అధర్మాన్ని చీల్చి చెండాడి ధర్మస్థాపన చేసిన ప్రదేశం. కాబట్టి ధర్మస్థాపన అక్కడ జరిగింది కనుక అక్కడ ఏ దానం చేసినా ఏ ధర్మం చేసినా అది 100 రెట్లు అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా కృష్ణుడు వచ్చి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో దానం పడతాడు. అప్పుడు బంగారు పన్ను ఇస్తారంటారు కదా, అప్పుడు అడుగుతాడు కృష్ణుడు, అయ్యా నేను సామాన్యుని కాను, నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు ఇచ్చావు అని అంటే, లోక కళ్యాణం కోసం ఉపయోగపడతామని దానం చేశానయ్యా. ఏంటనంటే నేను ఇక్కడ దానం చేసిన క్షేత్రం కురుక్షేత్రం కదా, ఇక్కడికి ఎవరైనా వచ్చి దానం చేస్తే నేను దానం చేస్తే వచ్చిన ఫలితంలో వాటా వాళ్ళకు వచ్చేయాలి, నాకేమి దానఫలం అక్కర్లేదు అంటాడు. కురుక్షేత్రంలో దానం చేస్తే దానికి పేరు కూడా చూడండి, కురు క్షేత్రం. ఏమిటి? దానం కురు క్షేత్రం. దానం చెయ్యడానికి దానం చెయ్యమంటుంది ఆ క్షేత్రం, యోగ్యమైనటువంటి. కాబట్టి దానం దద్యాత్ కురుక్షేత్రే మరణం తు వారాణస్యాం. కాశీలో కనుక ప్రాణం విడిచిపెడితే పరమేశ్వరుడు స్వయంగా మన యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ విశ్వనాథుడి యొక్క అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహం కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని ఒక పురాణోక్తి. మన కాశీలో ఆఖరి గడియల్లో అక్కడికి వెళ్ళి జీవించింది అని అంటారు. కొంతమంది వెళ్తారండి, పనిగట్టుకుని వెళ్తారు పాపం. కానీ ఒక ఆయనకి ఏదో పాపం ఇంట్లో అర్జెంట్ అయిన పనిపడి ఆయన టెలిగ్రామ్ వెళ్తుంది, ఆయన వస్తూ ఉన్నారు. పాపం చాలా పెద్ద ఆయన, అక్కడే మరణిద్దామని వెళ్ళారు. వస్తూ ఉంటే ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాడు, ప్రాణం వదిలేశాడు. యోగ్యత లేదంతే. కొంతమంది యాత్రకని వెళతారు పాపం, వెళ్ళిన చోట కాశీలో ఏమవుతుంది, అక్కడ ప్రాణం పోతుంది. అలా ఆలోచితంగా. అర్థమైందా? గంగా సంగమం ఉంటుంది చూసారా, గంగా సాగర సంగమం, దాన్ని గంగా సాగర్ అంటారు. బాకీ తీర్థ్ బార్ బార్, గంగా సాగర్ ఏక్ బార్ అంటారు. మిగతా నదీ జలాల్లో ఎన్నిసార్లు చేస్తున్నా అన్నిసార్లు చేస్తూ ఉండాల్సిందే, కానీ గంగాసాగర్లో ఒక్కసారి స్నానం చేస్తే చాలా. అలాగని ఇక్కడ మీరు గమనించండి, ఈ గంగాసాగర్లో స్నానం చేస్తే వాడికి ఎనలేని పుణ్యం వస్తుందని ఉంది మనకు. ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు, కురుతే గంగా సాగర గమనం. ఇక్కడ గంగాసాగరానికి వెళ్ళి మనం స్నానం చేసిన వ్రత పరిపాలనం అథవా దానం. వ్రతాలు, పెద్ద పెద్ద వ్రతాలు ఆచరిస్తాం, ఉపవాసాలు ఉంటాం. ఓ లక్షపత్రి పూజలని, లక్ష తులసి పూజలని, సింధూరం పూజలని, ఆ పూజలని, తోమాలర్చన, లేకపోతే సూర్యోదయాత్తు సూర్యాస్తమన సేవల వరకు, ఓ రోజు అస్తమన సేవలు, సూర్యోదయ సేవలు, ఇన్ని పూజలు, ఓ జపాలు, అర్చనలు, అవి ఇవి చేస్తూ ఉంటాం.
వ్రత పరిపాలనం అథవా దానం. కొంతమంది ఇంకా దానాలు చేస్తూ ఉంటారు అన్నమాట. దొరికిన చోటల్లా ఎవరికో ఒకరికి దానం చేస్తూ ఉంటారు. మన సంస్కృతిలో 2 పదాలు ఉన్నాయి, దానము ధర్మము అని 2 ఉంది. దాన ధర్మాలు అంటారు కదా, 2 ఒకటి కాదండి. దానము అని అంటే మనం యోగ్యుడైనటువంటి వాడికి, చదువుకున్నటువంటి వాడికి, బ్రాహ్మణుడికి మనము మన యొక్క బాధలు, ఈతి బాధలు తొలగిపోవాలని దేవత జప తర్పణ హోమాలు నిర్వహించుకుని అతనికి ఇచ్చేదాన్ని దానము అని అంటారు. ఏతద్ దాన సాఫల్యత సిద్ధ్యర్థం. దానం యొక్క సాఫల్యత సిద్ధించాలని అంటే ఒక ఇంటికి పురోహితుడు వస్తే ఆ పురోహితుడికి ఇచ్చేది దానం. వివాహ సమయంలో అల్లుడు గారికి ఇచ్చేది కన్యాదానం. అర్థమైందండి? వీటిని దానం అంటారు. కాబట్టి దానం అంటే అవి. ధర్మం అంటే ఏంటి తెలుసండి? అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా దానం చేయండి అమ్మా అని రాడు. వాడు ఏమంటాడు? ధర్మం చేయి. ఎందుకని? దానానికి వాడు యోగ్యుడు కాదు. వాడికి చదువు లేదు, సంధ్య లేదు, అర్హత లేదు, ఏ రకంగానూ వాడు ఉపయుక్తుడు కాదు. కానీ ధర్మం పుచ్చుకున్నానికి అర్హుడు. ఏంటంటే అమ్మా ధర్మం చేయండి అమ్మా అని అంటారు. ధర్మం అంటే మనం వాడి యొక్క స్థితిని, గతిని దృష్టిలో పెట్టుకుని, అయ్యో వాడు మనలా ఈ సమాజంలో జీవిస్తున్నాడు, కానీ దారిద్ర్యంతో బ్రతుకుతున్నాడే పరమాత్మ, వాడికి నా వంతు సహాయం నేను చెయ్యాలి, అది నా కర్తవ్యము అనే భావనతో వీడికి తోచింది యథాశక్తి చేస్తాడు. దాన్ని ధర్మం అంటారు.